ఇవన్నీ కూర్చొని చేసేటివే, నిలబడవలసిన అవసరమే లేదు. మళ్ళీ రివర్స్ లో చెప్పండి, 3 times. మీరు ఇంటికాడ ఎక్కువ చూడండి, ఇట్లా ఒక 5 times చేసి 10 times చేసి మళ్ళీ కొద్దిసేపు రిలాక్స్ కావాలి 10 seconds, మళ్ళీ 10 times చేసి 10 seconds రిలాక్స్ అవుతూ చేయొచ్చు. ఈ యొక్క రోజు కొంత యోగం చేసి సాధన చేసుకోవాలి. ఇవన్నీ యోగం ఎందుకు చేయాలి చెప్పండి? పక్క వాళ్ళ కోసం, ఎవరి కోసం తింటున్నాం చెప్పండి? భోజనం ఎవరి కోసం చేస్తున్నాం? శ్వాస ఎవరి కోసం తీసుకుంటున్నాం? మరి ధ్యానం ఎవరి కోసం చేయాలి? నో టైం, బిజీ బిజీ, చాలా బిజీ, నాకు అసలు తిరగలేదండి. టీవీ చూస్తాం, వాట్సాప్ చూస్తాం, ఫోన్ చూస్తాం, కబుర్లు పెడతాం. కానీ అయితే మనము శరీరాన్ని బాగా వాడేస్తున్నాం. ఇది మన మాట ఇంటలేదంటే వెహికల్ బాగా వచ్చి సర్వీస్ చేయకపోతే బండి నెల సర్వీస్ చేస్తున్నాం, బాడీ సర్వీస్ చేస్తలేదు. మరి ఎట్లా సర్వీస్ చేయాలంటే యోగం ద్వారా అదే సర్వీసింగ్ అయిపోతుంది, అవునా కదా? మరి చిన్న వెహికల్, 1,00,000 రూపాయల వెహికల్ని అంత శ్రద్ధతో మనము సర్వీసింగ్ చేస్తున్నాము. అలాగే మరి 100 సంవత్సరాలు జీవించే శరీరము, ఇది మనకు పడవ గట్టి ఉంటేనే సముద్రం దాటవచ్చు. ఈ సంసార సముద్రం దాటాలంటే, మోసం పొందాలంటే మనకు ఈ శరీరం గట్టి ఉంటేనే సాధన చేయగలం. ఈ శరీరం ఆరోగ్యం ఉంటే వ్యవసాయం చేస్తాం. అందుకనే ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలం ఉత్తమం. ధర్మార్థ కామ మోక్షాలు ఉండాలంటే ఏం కావాలి? ఆరోగ్యం బాగుండాలి. పూజ చేయాలన్నా 2 గంటలు కూర్చొని శరీరం సహకరించాలి. హోమంలో కూర్చోవాలన్నా, జపం చేయాలన్నా, చదువుకోవాలన్నా, అలాగే మనము ఇంకొకటి వ్యాపారం చేయాలన్నా 8 గంటలు కుర్చీలో కూర్చోవాలి, షాప్లో కూర్చోవాలి 12 గంటలు, ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు మెయిన్ రోడ్డు మీద కూర్చోవాలి. మరి వ్యాపారం చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, కనీసం ధ్యానం చేయాలన్నా మనము కళ్ళకుండా కాళ్ళ నొప్పులో చేతులు కూర్చుంటాం ధ్యానంలో, చూడండి, అంతేనా కదా? మరి కూర్చోగలగాలి. కూర్చుంటేనే మనకి కుదుటిగా కూర్చుంటే వస్తుంది మోక్షం. కుదుటిగా కూర్చున్న దగ్గరనే సకల విద్యలు అభ్యసించవచ్చు. మొదలు కూర్చోవడం నేర్చుకోవాలి. కూర్చోవడం వస్తే అన్ని విద్యలు వస్తాయి మనిషికి, అన్ని వస్తాయి, డబ్బులు కూడా వస్తాయి కూర్చోవడం నేర్చుకుంటే. చంచలమైన మనిషికి ఎవరైనా ఉద్యోగంలో పెట్టుకుంటారా చెప్పండి? ఆరోగ్యం సరిలేని వాళ్ళు ఎందుకు ఆ ఇంటికాడ కూర్చో? నెలలో 10 రోజులు సెలవు పెడుతున్నావు, ఎందుకు ఈ కష్టంతో చేస్తున్నావు? రెస్ట్ తీసుకో శాశ్వతంగా, నీకు లీవ్ ఇస్తున్న శాశ్వతం అని అంటున్నావునా కదా? ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేము. ఓ కేజీ తిని జీర్ణించుకోవాలన్నా జీర్ణ వ్యవస్థ గ్రైండర్ లాగా పనిచేయాలి, అర్థంగా? అలాగే ఎందుకంటే నవలిని క్రియ చేశారనుకో, కేజీ తిని జీర్ణించవచ్చు. ఇష్టమైన భోజనం ఉంటుంది కానీ తిని జీర్ణించలేదు, అంతేనా? ఇంటి నిండా డబ్బులే, ఒంటి నిండా జబ్బులే. మరి అలాగే అది జీర్ణశక్తి పని చేయాలి. బాగా జీర్ణశక్తి పని చేయాలంటే మహాముద్ర అంటే ప్రాణాయామ చేయాలి. విపరీత ఆకలి కలుగుతుంది, జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, జఠరాగ్ని రగుతుంది. నాభి చక్రంలో జఠరాగ్ని ఉంటుంది. 4 విధాల భోజనాలని భస్మం చేస్తుందని భగవద్గీతలో కూడా కచామ్యం చతుర్విధం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణం దేహమాశ్రిత ప్రాణ సమాయుక్త కచామ్యం చతుర్విధం. చతుర్విధం అంటే 4 రకాల భోజనాలని. ఇవన్నీ మనకు భస్మం చేస్తుంది. ఈ యొక్క జఠరాగ్ని ఉంటుంది. మరి ఆ జఠరాగ్ని బాగా రగుతుంది. మహాముద్ర వేస్తే, ప్రాణాయామం చేస్తే చక్కగా ఉంటుంది. కనుక ఆ వైశ్వాన రూపంలో భగవంతుడే ఉన్నాడు జఠరాగ్ని. 4 రకాల భోజనాలను నేను అడిగిస్తున్నాను. అంటే ఒకటి తాగేటివి, తినేటివి, రకరకాలుగా ఉంటాయి కదా భోజనాలు. కనుక ఆ రకంగా మనకు ఆరోగ్యం బాగుండాలంటే మొదలు మనకు సమయం లేదు అంటారు. యమధర్మరాజు వచ్చిండు, అయ్యా నాకు సమయం లేదండి, నేను 1 వారం తర్వాత వస్తానంటే వింటారా ఆయన? నేను ఫోన్ చేస్తున్నా, చేతి కడుతుంటానంటే వింటారా? డ్రైవింగ్ చేస్తున్నా, కారు పార్కింగ్ పెడతానంటే వింటారా? మా ఆవిడ చెప్పి వస్తానంటే వింటారా? చెప్పండి. లేదు కదా. కొంతమంది తింటూనే చనిపోతారు, డ్రైవింగ్ చేస్తూనే చనిపోతారు. హాస్పిటల్కి వస్తే నడుస్తుంటే, వాకింగ్ చేస్తుంటే కూడా పోతారు. ఎప్పుడో యోగంలో చెప్పలేదు, పండుగకి ఎప్పుడు రాస్తుందో మనం ఎప్పుడో తెలియదు. మరి దానికి గ్యారంటీ లేదు ఎప్పుడు చనిపోతాము. మరి మనకు ధ్యానానికి మాత్రం సమయం లేదు అంట. ఎవరి కోసం చేయాలి? టీ ఎందుకు తాగుతున్నావా? కనీసం వైరల్ కాదు, ఎంజాయ్ అండి అంటారు. ఇది తల తిరిగినట్టు లోకం మత్తి ఇస్తుంది, కానీ అది ఎంత ఆరోగ్యానికి చేత అవునా కదా? మరి మనము
మనకు శాశ్వత సుఖాన్ని ఇస్తుంది, శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది, శాశ్వత మోక్ష పదవిని ఇస్తుంది, పర్మనెంట్ ఆనందాన్ని ఇస్తుంది. ఇది టెంపరీ ఆనందాలు. పర్మనెంట్ హ్యాపీనెస్ ఇస్తుంది. పర్మనెంట్ ఉద్యోగం అంటే మోక్షాన్ని ఇస్తుంది. ఇవి టెంపరీ ఉద్యోగాలు. ఇంకొకటి, మనము చక్కగా ఇది సాధన రోజు మన ఆరోగ్యం కోసం మనం చేయాలి. మన మోక్షం కోసం ఉదయం గంట, సాయంత్రం గంట, 22 గంటలు వ్యవహారాలు బాధ్యతల కోసం, 2 గంటలు మన కోసం మనము కేటాయించి మన ఆత్మతో మన అనుసంధానం చెంది దైవంలో లీనం చెంది బ్రహ్మానంద రూప సుఖం పొందాలి. ఆ సుఖము మానవ అంటే క్రిమి కీటక పశువు పక్షుల ఆనందం కొట్టి మానవ ఆనందం దానికంటే, దేవతల ఆనందం దానికంటే, బ్రహ్మదేవుడు ఆనందం గొప్పది. బ్రహ్మదేవు సమానమైన ఆనందము ఋషి సమాధి స్థితిలో పొందుతున్నారు. ఆ ఆనందం రుచి చూసిన వాళ్ళకి ఇంకా భౌతికమైనవి ఏది ఇష్టం ఉండదు. అంటే మనం ఇంతవరకు నాకు టీ బాగా అయినది, స్మోకింగ్ ఎక్కువ ఉంది, నేను డ్రంక్ బాగా చేస్తానండి అంటే కొన్ని రోజులకు వస్తే ఈ రుచి దొరికింది అనుకో, అది ఆటోమేటిక్ గా మానేస్తారు. కనుక చాలా మంది ఇవన్నీ వ్యసనాలకు బానిస అయిపోతున్నారు. కానీ ఈ సుఖాన్ని చూసిన వాళ్ళు ఇంకా వేరే సుఖము కోరదు. మందార మకరంద మాధుర్యమైన దేవుడు అని ఎందుకు చెప్పిండు ప్రహ్లాదుడు? అంత నగర ఆ యొక్క పుణ్యరా మళ్ళీ ఏమన్నా ఆ యొక్క మూసి నది కాలువలోకి వెళ్ళదు కదండి. కనుక అలాగే ఆ మందారంలో పువ్వులో ఉండే మకరందాన్ని కోరుకుంటుంది. అలాగే మన దైవంలో మన మనసు లీనమైనప్పుడు ఇతరది మనం మనసు కోరదు. అలాగే ఇంకొకటి, ఆరోగ్యంగా ఉండాలంటే కొంచెం ఆరోగ్య చిట్కాలు చిన్నవి చెప్తుందండి. ఆకుకూరలు పూర్వీకులు బాగా తీసుకునేవాళ్ళు, రొట్టె తీసుకునేవాళ్ళు, ఒకే పూట భోజనం చేసేవాళ్ళు. ఈ ఆరోగ్యము ఆకుకూరలు చాలా శ్రేష్టం. ఆకుకూరలు 20-30 రకాలు ఉంటాయి. కొన్ని 10-15 రకాలు ప్రకృతి సహజంగా పడతాయి, మనం విత్తనాలు చల్లనక్కర్లేదు. ఇంకో 10-15 రకాలు మనము పండించవచ్చు. ఈ ఆకుకూరల వలన ఏంటంటే ఐరన్ పెరుగుతుంది. కందిపప్పులో మంచి ప్రోటీన్స్ ఉంటాయి. చాలా మాంసకృతులు మాంసం కంటే కందిపప్పులో ఎక్కువ ఉంటాయి. అవి తీసుకుంటే చాలా శక్తి. కందిపప్పు గ్యాస్ అండి అంటారు. ఆకుకూరలో తినండి, త్వరగా జీర్ణం అవుతుంది. సోరకాయలో తినండి, దోసకాయ పప్పు, సోరకాయ పప్పు, ఆకుకూర పప్పు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పప్పు. మీకు సరిగా చాలా మందికి ఏంటంటే మూత్రం సాఫ్, మూత్ర రోగాలు ఉంటాయి, కిడ్నీ సమస్యలు ఉంటాయి. వాళ్ళు ఏం పప్పు తినాలి? ఉలవ పప్పు. ఉలవచారు తాగే వాళ్ళు ఉలవ పప్పుని చక్కగా బాగా తీసుకుంటే చాలా బెనిఫిట్ కలుగుతుంది. కిడ్నీలు క్లీన్ అవుతాయి, మూత్ర రోగాలు ఉండవు, మూత్ర సమస్యలు ఉండవు. అలాగే శరీరంలో హెవీ హీట్ ఉంది అనుకోండి బాడీలో, పెసరపప్పుని బాగా తీసుకోండి, మినపప్పు కూడా పర్వాలేదు. అలాగే మీకు విపరీత ఎక్కువ వాతం ఉంది అనుకోండి, అంటే కందిపప్పుకేమో పచ్చం లేదు, ఎవరైనా తీసుకోవచ్చు. ఎక్కువ జీర్ణ శక్తి సరిగా పనిచేయని వాళ్ళు ఆకుకూరలు లేదా మామూలుగా సోరకాయ, దోసకాయలో కందిపప్పు తినాలి. మిగతా అనేక రకాలు అలచందనాల పప్పు చాలా శ్రేష్టం. అలచందనాల పప్పు, పెసరపప్పు, బొబ్బరిపప్పు, మినపప్పు, కందిపప్పు, ఎర్రపప్పు, రకరకాల పప్పులు చాలా ఉన్నాయి. ఒక రోజు ఒక్కొక్క ఆకుకూరలో మంచి విటమిన్ ఆహారం తీసుకోండి. మాంసంలో 120 అంటే 80% క్యాలరీల శక్తి ఉంటే కందిపప్పులో 124 క్యాలరీల శక్తి ఉంది. ఇంగ్లాండ్ డాక్టర్స్ యొక్క ఆహార పట్టికలో 150 సంవత్సరాల కింద ఆహార పట్టిక ఏర్పాటు చేశారు ల్యాబ్ టెస్టులు. మరి చాలా మంది 74 గంటలు మన పొట్టలో ఉండి జీర్ణం కానివ్వదు ఇది మాంసాహారం. ఇది 6 గంటలనే శాకాహారం, కూరగాయలు, తాజా కూరగాయలు తీసుకోండి, తాజా ఆకుకూరల్ని బాగా వాడండి. అలాగే ప్రతి కూరల్లో మీరు జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేయాలంటే మీ శరీరంలో వాతం ఉంది, బాగా బరువు ఉన్నారు, మీరు ఏం చేయాలి? కూరల్లో వామ ఎక్కువ వేసుకోండి. వామ వేసుకుంటే శరీరంలో వాతము, కాలనొప్పులు, బాడీ పెయిన్స్, శరీరంలో నీరు తీసేస్తుంది. విపరీతమైన హీట్ ఉంది అనుకో, జీలకర్ర బాగా వేసుకోండి, టేస్ట్ వస్తుంది. ఇది ఉండండి. ఇక అన్నం వేసుకుంటే ఏంటంటే గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం ఉండదు. ఉల్లిపాయ మసాలా వస్తువు, గ్యాస్ ట్రబుల్ ఉన్నది జీర్ణం కాదు. ఉల్లిపాయ వాడకూడదు. అన్నాన్ని బాగా పెంచి ఎక్కువ కూరల్లో వేసుకోండి, కాళ్ళ నొప్పి కాదు, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం ఉండదు, జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. కనుక ప్రతి కూరల్లో జీలకర్ర, అల్లము ఫ్రెష్గా దంచి వేయాలి, టేస్ట్ తీసుకురావద్దు. టేస్ట్ లో వెల్లిపాయ కలుస్తుంది. కనుక ఇది నిలువ ఉండదు కాబట్టి ఆ రోజు ఫ్రెష్గా దంచి వేయాలి. అల్లము, జీలకర్ర తప్పకుండా, వాతం ఎక్కువ వేసుకోండి, మిగతా వాళ్ళు అక్కర్లేదు. అయితే మామూలుగా అల్లము, జీలకర్ర, తర్వాత ధనియాల పొడి, ఇది సువాసన వస్తుంది, జీర్ణశక్తి పెంచుతుంది. అలాగే ధనియాల పొడి అంటే ఏంటిది? కొత్తిమీర గింజలే. కనుక ధనియాల పొడి తర్వాత కొత్తిమీర వేయండి చక్కగా. ఇది వేసుకుంటే చాలా మీకు ఉపయోగం ఉంటుంది. జీర్ణశక్తి సరిగా పనిచేయలేని వాళ్ళు పొద్దున్నే లేవగానే ఒక లావు ఉసిరికాయ ఉంటుంది కదా, ఒకటి నములుకొని తినండి.
సి విటమిన్ బాగా పెరిగి కంటి చూపు పెరుగుతుంది. చక్కగా మనకు ఉంటాయి కదా తెల్ల వెంట్రుకలు రావడం, కంటి చూపు తగ్గడం, కొన్ని విటమిన్ లోపాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా తీసివేస్తుంది. సి విటమిన్ పెంచుతుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, జఠరాగ్ని నలుగుతుంది, పొట్ట క్లీన్ అవుతుంది. పొట్ట క్లీన్ అవుతుంది ఒక ఉసిరికాయ, లవ్ ఉసిరికాయ తింటే. ఇంకా చాలా మంది మోషన్స్ ఇబ్బంది పడుతున్నారు. లేవగానే అల్లము బెల్లాన్ని దంచుకొని తిన్నారనుకోండి ఒక 2 స్పూన్లు, పొట్ట ఎంబడి ఒకటేసారి టాబ్లెట్ వేసుకుంటే 4 సార్లు వాష్రూమ్ పోయి ఇబ్బంది అవుతుంది. ఒకటేసారి పొట్ట క్లీన్ అవుతుంది. ఇక మలబద్ధక సమస్య ఉండదు. కూరల్లో అల్లము జీలకర్ర ఎక్కువ వేసుకోండి, ఆ కూర టేస్ట్ వస్తుంది. మనం చాలా మటుకు నూనె మసాలాలు ఎక్కువ వాడతాం, అవి వాడితే ఆరోగ్యానికి మనకు చేస్తారు. బయట జంక్ ఫుడ్, రోడ్డు మీద భోజనం ఇవన్నీ నాసి రకం వాటితోటి వాడి చాలా ఆరోగ్యం పాడవుతుంది. కనుక మీరు ఇంటికాడ రుచిగా శుచిగా చేసుకొని తినండి. అలాగే రోజు మీరు భోజనం చేసిన తర్వాత 1 గంట తర్వాతనే నీళ్లు తాగాలి. అత్యవసరం ఇస్తే 1 గుట్టగా 2 గుట్టలు తాగొచ్చు మధ్య మధ్యలో అయినా, కానీ గంట తర్వాత నీళ్లు తాగితే అప్పుడు శరీరంలో జఠరాగ్ని అయితే జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. గంట తర్వాత 1 లీటర్ నీళ్లు తాగండి. కనుక ఇట్లా ఇవన్నీ చిన్న చిన్నవి ఆరోగ్య చిట్కాలు. కానీ ఇవి మనకు ఓపిక లేక ఏం చేస్తున్నామంటే 3 పూటలు రైస్ కుక్కర్ ఇలా నొక్కితే రైస్ అవుతుంది, 3 పూటలు రైస్ తెచ్చి షుగర్లు తెచ్చుకుంటున్నాం. రొట్టె చేసుకోవాలి, పచ్చజొన్న రొట్టె, రాగులు జొన్నల్ని కలిపి చేసే రొట్టె చాలా మంచిది. బీపీ షుగర్లు రాదు, బీపీ షుగర్ రాదు, కాళ్ళనొప్పులు రాదు, గ్యాస్ ట్రబుల్ మలబద్ధకం ఉండదు. ఈ ఆకుకూర, పప్పు మరియు రొట్టె చాలా శ్రేష్టం. ఉదయం టిఫిన్ కానీ సాయంత్రం కానీ రొట్టె తీసుకోండి. రాగి మాల్పు, రాగి జావా చాలా శ్రేష్టం. ఇది ఈ యొక్క దేవాలయ కొత్త జీవోదేవ సనాత దేవాలయం. ఇట్లా మనం ఏం చేస్తాము, అన్ని శవాన్ని ఎక్కడ పెడతామండి? శ్మశానంలోనా? మరి అన్ని చికెన్ సెంటర్, మటన్ సెంటర్ లో ఉండే శవాన్ని అన్ని తీసుకొచ్చి మొత్తం మన పొట్టంలో పెట్టుకుంటున్నారు. అందరూ కాదనుకోండి, కొందరు. మరి శ్మశానం అవుతుందా కాదా? కొత్త శివాసన్. మనము మంచి వస్త్రాలు వేసుకుంటాం, అవునా కదా? తెల్లటి వస్త్రాలు, మంచి చెంటు పెట్టుకుంటాము, స్నానం చేస్తాము. కానీ పొట్టలో మాత్రము కుళ్ళిపోయిన రక్తము, మాంసము, చీపు, నెత్తుతో కూర్చున్న ఆ నెత్తుని లోపలికి వేస్తాం. అది కూడా వాసన, నీసు వాసన ఉంటుంది. చేపల మార్కెట్ కంపు వాసన ఉందంటే నాకు ఈ కంపునే పొట్టలో పెడుతున్నాం ఆయన అన్నారు. అవునా కదా? చేపల మార్కెట్కి వెళ్ళి కంపు వస్తుంది బాబు, తొందరగా ఇవ్వండి ఆ చేపల్ని అంటే మీ కంపునే లోపల పొట్టలో దాస్తున్నావు, మేము బయట అంటే కనుక ఇట్లా ఉంటుంది. దాన్ని ఏం చేస్తారు, ఆ కంపు వాసన లేకుండా మసాలా పెట్టి నూనెలు పెంచి మసాలా చదువుకొని తింటున్నాం. మరి ఎంత ఇది? కనుక ఈ కూరగాయలు చేస్తే రక్తం వస్తుందా? ఒక జీవిని వేసినప్పుడు రక్తం వస్తుంది, శాపనార్థాలు పెడుతుంది. 8 మందికి పెంచిన వారికి, అమ్మిన వారికి, కోసిన వారికి, వండిన వారికి 8 మందికి పాపం వస్తుంది. కనుక శాకాహారము, మానవ ఆహారము త్వరగా జీర్ణమవుతుంది. రేటు చౌక 800-1000 రూపాయలు కిలో మటన్ తినే బదులు నెలంతా కూరగాయలు వస్తాయి. రేటు చౌక, త్వరగా జీర్ణమవుతుంది. రోగాలు తెచ్చుకోవాలి, పాపాలు తెచ్చుకోవాలి. రేటు చౌక, ఆరోగ్యం ఎక్కువ. కనుక ఎద్దు ఏం చేస్తుంది? మాకు బలం ఎట్లండి డాక్టర్ గారు చెప్పారంటే, చదువుకున్న డాక్టర్ అంటే ఆధ్యాత్మిక డాక్టర్లు ఎవరు చెప్పారు. ఎందుకంటే డాక్టర్లు చెప్పింది నేను 124 క్యాలరీల శక్తి కందిపప్పు తిని జీర్ణించుకోండి. మాకు అడగట్లేదంటే ఆకుకూరల్లో సొరకాయలో ఇది కలిపి తినండి అని చెప్తాను. రకరకాల పప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఒక సైంటిస్టులు ఏర్పాటు చేసింది కదండి ఇది. కనుక ఆహార పట్టిక. కనుక మరి మాంసంలో 80% అనేది మరి కందిపప్పు బెటర్ కదండి. 100 రూపాయలకు 120 రూపాయల కిలో వస్తుంది, 120 రూపాయలు అంతే కదండి. మరి 1000 రూపాయలు పెట్టే బదులు కిలో కందిపప్పు తింటే 124 క్యాలరీల మాంసకృతులు ఎక్కువ ఉన్నాయి, ఇందులో క్యాలరీల శక్తి ఎక్కువ ఉంది. కనుక ఆకుకూరలు, పప్పు దినుసులు రేటు తక్కువ, పాపం రాదు, ఆరోగ్యం ఎక్కువ. నెయ్యి, పాలు తాగండి. చాలా మంది ఏం చేస్తారంటే పాలు తీసుకొని షాపులో పోస్తారు, అక్కడి నుంచి వైన్ తెచ్చుకుంటారు. పాలుని మనము వేడి చేసి ఆవు పాలలో చక్కెర వేసుకొని తాగితే ఎంత మధురంగా ఉంటాయో. అదే మాంసం తాగుతుంటే కళ్ళు బిగబట్టి గొంతు అంత పట్టుకొని ఇంత పచ్చలో ఏదో లేకపోతే ఇంత మిక్సీలో తినుకుంటూ ఎవరో కత్తి గొంతు మీద పెట్టినట్టుగా బలవంతంగా కొట్టినట్టుగా తాగుతుంటారు. అదే పాలు గడగడ తాగేచ్చు 1 లీటర్ పాలు. ఎంత ఆరోగ్యమో! తాగేటప్పుడు సుఖం, తాగిన తర్వాత సుఖం. అదే వైన్ అయితే తాగేటప్పుడు దుఃఖమే. లోపల శుచిమెత్తనైన పేరు ఉంటాయి. పూర్వం సున్నం ఉండేది, ఒక 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద సున్నం చేతులు రంధ్రాలు పడేది, నాటు సున్నం. ఇప్పుడు వస్తలేదు. కానీ అంటే ఇంత శుచిమెత్తమైన పేర్లు రంధ్రాలు పడతాయి. అవయవాలు కోట్ల రూపాయల విలువాలైన గుండె, లివర్ పాడైతే తాగితే ఎవరైతే లివర్ పాడైతే ఏంటిది? ఆకలి కాదు, రక్తం తగ్గిపోతుంది. రక్తం శుద్ధి చేస్తుంది లివర్. అలాగే ఆకలి కలిగిస్తుంది. ఈ లివర్ పాడైందనుకో జాండీస్ వస్తుంది, మనిషి రక్తం తగ్గిపోతుంది.
పూర్తిగా ఇది అవుతుంది. కనుక ఆ లోపల ఎంతో విలువైన, ఆ కోట్ల రూపాయల విలువైన అవయవాలు ఉన్నాయి, గుండె, లివరు, కిడ్నీలు, ఇటువంటివి. మరి ఆ అవయవాలన్నీ పాడైనాక మన ముందు ఎందుకు బొమ్మలాట ఉంటే దేనికి పనికి వస్తుంది చెప్పండి మనం? అలాగే మనము పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇటువంటివి మంచి పదార్థాలు తీసుకోండి. తాజా పళ్ళు, తాజా కూరగాయలు, జ్యూసులు రకరకాలవి మంచిగా తీసుకోండి. రకరకాల పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు తాజాది రుచిగా, శుచిగా, శుభ్రతతోటి మంచిగా మంచి శాకాహారము, శుద్ధాహారము, మితాహారం తీసుకోండి. పొట్టని 4 భాగాలు చేస్తే సగ భాగం ఆహారం తీసుకోవాలి, పావు భాగం నీరు తీసుకోవాలి, పావు భాగం శ్వాస కోసం వదలాలి. దీన్ని మితాహారం అంటారు. ఇలా తీసుకున్నాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. ఇప్పుడు బలం ఎలా వస్తుందండి అంటారు. మరి బలం ఎలా వస్తుందంటే ఏమి తింటుంది చెప్పండి. ఏనుగు ఆ చెట్టు ఉంది, పెద్ద చెట్టుని ఏనుగు తొండంతో ఇట్లా పైకి పెరికేస్తుంది, అవునా కాదా? జేసీబీని ఎలా కనుక్కున్నారు? ఏనుగు తొండంతో జేసీబీని కనుక్కున్నారు, గద్దలు చూసే ప్రయత్నం కనుక్కున్నారు. అలాగే మరి ఏనుగు ఆకులే తింటుంది కానీ అంత మరి మాంసం తినదు కదండి. మేక మాంసం అండి అని తింటాం మనం. మేక మాంసం తిన్నాడు, మాంసం ఎక్కడ అని ఎక్కుంటారు. మేకంటే కొండలు, పర్వతాలు, హిమాలయ పర్వతాలు కూడా అవలూరే తిరుగుతుంది. కొత్తగా ఎవరైనా మేకలు కాస్తే జన్మలో వద్దాడుకుంటారు, చదువుకుంటూ ఉంటారు. పిల్లలు ఎవరైనా వినల వరకు మేకలు కాయడం పంపిస్తే వాడు జన్మలో పోదు. మేక 24 గంటలు పోయినా అవేర్నేసుకుంటుంది, కడిగెక్కినా కానీ. కొండలు, పర్వతాలు ఎక్కినా అలసిపోదు, చాలా ఇది ఉంటుంది. మరి ఆ మేక ఏమి తింటుంది? మేక తినని ఆకు లేదు. ఒకటి మేకమైన ఆకు అని ఒకటి ఏదో ఉంటుంది, అది తినదు. మేక అన్ని ఔషధాలు ఉంటాయి. మేక పాలు సేవిస్తాం ఎందుకు? కాళ్ళు ఎరిగినా, చేతులు ఎరిగినా మేక పాలలో తీసుకోమంటాం. 2 కాళ్ళు తుకుడు అయ్యిందనుకో, అదుపు పెట్టిన తర్వాత మునగాకుని దంచి మేక పాలలో వాడితే 1 నెల రోజుల్నే ఎంక రక్తపోయి దూరంగా వస్తుంది. విపరీతమైన కాల్షియం ఉంటుంది మునగాకులో. మేక పాలు అయినప్పుడు బ్రహ్మాస్త్రం దాకా పనిచేస్తుంది. మేక తినని ఆకు లేదు కనుక ఆకులో ఇంత శక్తి ఉంది, తెలుసుకోవాలి. ఏనుగు ఆకులు తింటుంది ఇంత శక్తి. ఎద్దు ఏం తింటుంది? ఎద్దేనా? ఎద్దు గడ్డి తిన్నది ఎంత వజను బండి లాగుతుంది. మనం ఎంపీ బండి కూడా లాగలేకపోతున్నాం. ఎద్దును తిన్న వాళ్ళు కానీ, మేకను తిన్న వాళ్ళు కానీ ఒక ఎంపీ బండిని కూడా లాగలేకపోతున్నారు. మనము ఇంకొకటి మనం అనుకుంటాము, ఎక్కువ బలం ఆహారం తింటే శక్తి ఏమో, ఎక్కువ ఖరీదు భోజనం తింటే శక్తి అంటారు. ఒక ప్లేటుకు 1,00,000 రూపాయల ప్లేటు తింటారు కోటీశ్వరులు. ఇంతే వస్తుంది భోజనం, కానీ 1,00,000 రూపాయల ప్లేటుకు భోజనం ఖరీదు. మరి వాళ్ళు ఒక 25 కిలోల బియ్యం బస్తా మోస్తున్నారా చెప్పండి? మరి తింటే శక్తి, శరీరానికి శక్తి ఖర్చు చేస్తే శక్తి పెరుగుతుంది. ఒక లేబర్ ఉన్నారు, బరువు మోసి శక్తి ఖర్చు చేస్తున్నారు, శక్తి పెరుగుతుంది. జాగింగ్ చేస్తున్నారు, రన్నింగ్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, శక్తి ఖర్చు చేయబడుతుంది, శక్తి పెరుగుతుంది. మన కళ్ళక కూర్చుంటే ఆరోగ్యం ఉండదు. అలాగే జిమ్కి పోతున్నారు, శక్తి ఖర్చు చేస్తున్నారు, శక్తి పొందుతున్నారు. ఆసనాలు వేస్తున్నారు, శక్తి ఖర్చు చేస్తున్నారు, శక్తి పెరుగుతుంది. శక్తి ఖర్చు చేస్తే శక్తి పెరుగుతుంది, గట్టిదైనా సరే. అది తెలియక మనం ఏం చేస్తున్నామంటే విపరీతంగా ఇది ఖరీదు భోజనం కావాలనుకుంటున్నాం. శరీరానికి కొంత పరిశ్రమ ఉండాలి, శాకాహారం, శుద్ధాహారం తీసుకోవాలి. శరీరానికి కొంత పరిశ్రమ కూడా ఉండాలి. కొన్ని ఆసనాలు వేసుకోవాలి, కొన్ని ప్రాణాయామం చేయాలి, ధ్యానం చేయాలి. ధ్యానం తోటి మోక్షం. కనుక చక్కగా మీరు రోజు మహాముద్రం ఒకసారి మళ్ళీ మీకు ప్రాక్టీస్ చేయిస్తారు. ఎందుకంటే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్నట్టు సూక్ష్మం అయిపోతుంది. ఇప్పుడు ఆ మోకాల నొప్పులకు మహాముద్ర ఒకటి నేను చూపిస్తాను. చక్కగా మరొకసారి మీరు చేసినటువంటి చక్కగా ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్. మనము అన్నింటిని కానీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తాం. ఇప్పుడు మనం ఈ సాధన చేస్తే ఎవరికో లాభం లేదు. మన ఆరోగ్యం కోసం మనం ప్రాణాయామం చేయాలి, ధ్యానం చేయాలి. ఆసనాలు చేస్తే శరీరం దృఢంగా ఉంటుంది. ప్రాణాయామం చేస్తే మనసు నిశ్చలంగా ఉంటుంది, పవిత్రం అవుతుంది. ప్రాణాయామతోటి పాపాలు పోతాయంట. రోగాలు కనుక రోగాలు ఎందుకు పాపాలతోటే వస్తాయి. మరి మనసు పవిత్రమైనప్పుడు మరి ఆ రోగాలు పోతున్నాయి ప్రాణాయామతోటి అంటే మరి పాపాలను తొలగించే శక్తి ప్రాణాయామంలో ఉంది కదా. జపం చాలా గొప్పది. జపం ప్రాణాయామంలో చేస్తే 1,000 రెట్లు ఫలితం ఎక్కువ. వృత్తి జపంతో మనసు నిలవదు, ప్రాణాయామంలో మనసు నిలుస్తుంది కనుక 1,000 రెట్ల ఫలితం ఎక్కువ పొందుతుంది. కనుక మీరు జపంలో ప్రాణాయామం చేసుకోండి, ధ్యానంలో కొంత ప్రాణాయామం చేసి ధ్యానం చేయండి. అద్భుతమైన మనం ఫలితాలు పొందుతాం. ఇప్పుడు చాలా మందికి సైనస్ ప్రాబ్లం ఉంది. తుమ్ము, తూలి, ఇదని బయట రోడ్డు మీద పోతుంటాం. ఎంత సైనస్ ప్రాబ్లం ఇవన్నీ ఉంటుంది. ఎందుకంటే చాలా మటుకు ఈ యొక్క కలుషితమైన వాతావరణంలో ఆ సైనస్ ప్రాబ్లం ఎట్లా పోతుంది? ఈ ప్రాణాయామం తోటి సైనస్ ప్రాబ్లం పోతుంది. ముక్కులు క్లీన్ అవుతాయి, సుష్మణ నాడి ఓపెన్ అవుతుంది. ఎడమ పక్కన చంద్రనాడి, కుడి పక్కన సూర్యనాడి. ఈ 2 నాడులను ఏకం చేసి సుష్మనాడిని ఓపెన్ చేయాలి. సుష్మనాడి మోక్షం నాడి. కనుక
ఒక సైనస్ ప్రాబ్లం వాళ్ళకి ఒక చిన్నది చిట్కా చెప్పుందని వాళ్ళు చెప్తున్నారు. మంచి ఐడియా. నాకు ఆ సైనస్ ప్రాబ్లం ఎక్కువ మంది ఉంటుంది కదా, డస్ట్ ఎలర్జీ వాళ్ళకి సింపుల్ చిట్కా చెప్తున్నాను. నేను మొదలు చూపిస్తా. దీని భస్త్రిక ప్రాణాయామం ఎన్నో రకాలు చేయొచ్చు. లెన్స్ కు బలంగా విపరీత శక్తి పెరుగుతుంది. లెన్స్ బలంగా ఉండాలి. ఊపిరితిత్తుల జబ్బులు సహజంగా వస్తున్నాయి. అలాగే ఈ డస్ట్ ఎలర్జీ తోటి సైనస్ ప్రాబ్లాలు ఎక్కువ వస్తున్నాయి. ఇది చాలా ముఖ్యం. ఈ భస్త్రిక చేసిన తర్వాత సహజ ప్రాణాయామం చేయాలి, తర్వాత ధ్యానం చేయాలి. అద్భుతమైన ధ్యానం కుదురుతుంది. ఈ భస్త్రికలో ఇప్పుడు మనము 2 రంధ్రాలు ఉంటా తక్కువ తీసుకొని కోర్సుగా వదలాలన్నమాట. లేకపోతే ఇట్లా చేయాలి. ఇది ఉంది కదా, ఇచ్చేటప్పుడు చిన్నది స్పీడ్గా కూడా పెట్టు. మనం ఇట్లా కూడా చేయొచ్చు. మొదలు స్టార్టింగ్ లో కాబట్టి ఓకే నార్మల్. తక్కువ తీసుకోవాలి, స్టోర్స్ లో పెట్టుకోవాలి. ముగ్గురు క్లీన్ అవుతాయి. సైనస్ ప్రాబ్లం వస్తుంది. కార్బన్స్ లోపల ఉండే కార్బన్స్ మలినాలు అన్నీ పోతాయి. పొట్టలో ఉండేది కార్బన్స్ ఉంటే క్యాన్సర్ రోగానికి కారణం. కార్బన్స్ పోతాయి, మలినాలు పోతాయి. పొట్టలో ఉండే ఇవన్నీ ఈ యొక్క ముక్కులు చాలా క్లీన్ అవుతాయి. తర్వాత ఇంకొకటి, ఈ కుడి ముక్కుని కుడి పట్టినంతో మూసి ఎడమ ముక్కుతోటి తక్కువ తీసుకొని ఎక్కువ కోర్సుగా ఇవ్వాలి. తక్కువ తీసుకోవాలి, బలంగా కోర్సుగా వదవాలి. దీన్ని కూడా స్లో నుంచి స్పీడ్ నుంచి మళ్ళీ స్లో చేయొచ్చు. కానీ కొత్త నేర్చుకుంటున్నారు, నార్మల్ గా చేస్తారు. 5 టైమ్స్ అయిన తర్వాత రెండో ముక్కు, ఇది ఏ ముక్కు పెట్టాలి. విపరీత జఠరాగ్ని పెరుగుతుంది. మలబద్ధక సమస్య వస్తుంది. బాగా ఆకలి వేస్తుంది. జీర్ణశక్తి బాగా పనిచేస్తుంది. మళ్ళీ మార్చి చేయొచ్చు. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, ఈ ముక్కుని మూసి ఈ ముక్కు ద్వారా కొంచెం తీసుకొని ఇక్కడ ఫోర్స్ గా విడవాలి. ఐదు సార్లు. మళ్ళీ రెండో ముక్కు. మళ్ళీ ఈ ముక్కు ద్వారా స్లోగా కొంచెం తీసుకోవాలి, ఎక్కువ బలంగా వదలాలి. కొంచెము స్లో తీసుకోవాలి, ఎక్కువ వదలాలి. ఇప్పుడు ఈ ముక్కు నుంచి తీసుకొని ఈ ముక్కు ఉంటాడు. కరెక్ట్. మీరు ఒక అరగంట చేస్తే శరీరంలో చెమటలు వస్తే చూస్తున్నట్టు హిమాలయ పర్వతాల్లో ఋషులు అబ్బా -డిగ్రీలో ఎట్లా తట్టుకుంటారంటే అన్ని శరీరంలో ఉష్ణం పెంచుతారు. ఇక్కడ వస్తే శరీరము చలవ పెంచుతారు. అర్థం కదా. అది మనం వేసుకుంటే ఆ టెక్నిక్ మనమేనా అంటే మనం హీటర్ వేసుకుంటాం. ఇక్కడ లీటర్ అవసరం లేదు. లోపల ఈ భస్త్రిక ప్రాణాయామం చేస్తే హీటర్ వస్తుంది, హీటర్ పనిచేస్తుంది లోపల. అట్లా కనుక అలాగే మీరు ఇక ఇంకొకటి, శరీరం అంతా బాడీ అంతా ఫ్రీ కావాలంటే ఇదే భస్త్రికనే ఇంకొక కొత్త రకంగా చేద్దాం. చూడండి, శ్వాస తీసుకోండి, కిందికి వచ్చినప్పుడు బలంగా వదలాలి. దీన్ని ఇంకా కొత్త రకంగా చేద్దాం. మరి ఇలాగే రివర్స్ చేద్దాం. కళ్ళు పుష్టి చేయండి, ఏకాగ్రత. రిలాక్స్. 10 సెకండ్స్ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. శరీరంలో చాలా చెమట వస్తుంది,
మొత్తం చెమటంతా శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఉదయం చేస్తే. మళ్ళీ చక్కగా స్నానం చేస్తే శరీరంలో ఉండే మలినాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. శరీరం చాలా తేలిక అనిపిస్తుంది, చాలా తేలిక అవుతుంది. దీని వలన లాభం ఏంటంటే ఇప్పుడు ఈ చూసిన పత్రిక వలన బాడీ పెయిన్స్ పోయి బాడీ రిలాక్స్ అవుతుంది, బాడీ పెయిన్స్ పోతాయి. ఇంకొకటి ముక్కులు క్లీన్ అయ్యి సైనస్ ప్రాబ్లం అవుతుంది. జఠరాగ్ని రగిలి మంచి ఆకలి వస్తుంది, మంచి ఆకలి వేస్తుంది, మలబద్ధక సమస్య ఉండదు. అలాగే శరీరం అంతా తేలిక వస్తుంది. శరీరంలో ఉండే మలినాలు అన్ని పోయి చెమట రూపంలో వెళ్ళిపోతాయి. అప్పుడు వెళ్ళి చక్కగా చన్నీళ్లతో స్నానం చేసినామనుకో బాడీ అంతా చాలా రిలీఫ్గా తేలిక గాలిలో తేలుతున్నంత తేలిక అవుతుంది. కనుక ఈ భస్త్రిక చేస్తే మీకు ఇన్ని లాభాలు ఉన్నాయి. ఇది చేసిన తర్వాత మళ్ళీ సహజ ప్రాణాయామం. ఇది చేసిన తర్వాత ఈ 2 ముక్కు రంధ్రాలు ఉంటా స్లోగా శ్వాస తీసుకొచ్చి ఆజ్ఞచక్రం నిలుపుకొని 10 సెకండ్స్ బంధించి మన ఇష్టమైన జపం చేసుకొని ఇష్టమైన దైవంలో మనసు లీనం చేసి ఉండాలి. మూలాధారం నుంచి స్లోగా శ్వాసం తీసుకొచ్చి ఆజ్ఞచక్రం నిలుపుకోండి. 10 సెకండ్స్ శ్వాసను ఆజ్ఞచక్రంలో బంధించుంచండి. దైవంలో పూర్తిగా లీనమైపోయి తన్మయ స్థితిలో ఉండాలి. టెన్ సెకండ్స్ పూర్తయిన తర్వాత స్లోగా శ్వాసం తీసుకొచ్చి మళ్ళీ మూలాధారంలో విడవండి. బాగా అభ్యాసం అనక 20 సెకండ్స్ కూడా శ్వాసను బంధించవచ్చు, కానీ కొత్తలో 10 సెకండ్స్ చాలు. మళ్ళీ స్లోగా శ్వాసం తీసుకొచ్చి ఆజ్ఞచక్రాన్ని నిలుపుకోండి. 10 సెకండ్స్ శ్వాసను ఆజ్ఞచక్రంలో బంధించండి. నచ్చిన మంత్రం జపం చేసుకోవచ్చు. దయచేసి అందరూ స్వామీజీ వస్తున్నారు, దయచేసి నిలబడి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూడా నమస్కారంతో వారిని గౌరవంతో సాధారణంగా వేదికపై ఆహ్వానించారు. వేదికను అలంకరించి వచ్చుకోవాలి. శివకుమార్ గారు ఎక్కడున్న త్వరగా రావాలని. శివకుమార్ గారు స్వామీజీ వస్తున్నారు, వారి యొక్క దర్శనం తర్వాత స్వామివారు సుఖాసీనులయ్యి మనందరికీ సందేశాన్ని మన యొక్క ఆశీస్సుల్ని అందిస్తారు. దయచేసి మాధవ గోపాల బోల్ గోవింద మాధవ గోపాల బోల్ రామ బోల్ రామ బోల్ రామ రామ బోల్ రామ బోల్ రామ బోల్ రామ రామ బోల్ గోవింద మాధవ గోపాల బోల్ గోవింద మాధవ హరి బోల్ హరి హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్ గోవింద మాధవ నారాయణ బోల్ గోవింద మాధవ నారాయణ బోల్ శివ బోల్ శివ బోల్ శివ శివ బోల్ శివ బోల్ శివ బోల్ శివ శివ బోల్ గోవింద మాధవ శంకర బోల్ గోవింద మాధవ శంకర బోల్ పద్మనాభ 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 బోల్ పద్మనాభ 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 బోల్ గోవింద మాధవ దామోదర బోల్ గోవింద మాధవ దామోదర బోల్ శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ బోల్ శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ బోల్ గోవింద మాధవ జై గణేశ బోల్ గోవింద మాధవ జై గణేశ బోల్ శంకర తనయా జై గణేశ బోల్ శంకర తనయా జై గణేశ బోల్ రామ బోల్ రామ బోల్ రామ రామ బోల్ రామ బోల్ రామ బోల్ రామ రామ బోల్ గోవింద మాధవ గోపాల బోల్ గోవింద మాధవ గోపాల బోల్ జై బోలో కృష్ణ పరమాత్మ కి జై బోలో రామచంద్ర భగవాన్ కి. ఇప్పుడు స్వామి వారిని జ్యోతి ప్రజలుగా సాధన ఆహ్వానిస్తారు. తర్వాత జ్యోతి దీపం జ్యోతి శ్లోకం ఉంటుంది. అందరూ కూర్చోండి అమ్మ, అందరూ కూర్చోండి. శ్రీ మన ఈనాడు మన డి బ్లాక్ నిజంగా చాలా గొప్ప సుదినము, ఎంతో పుణ్యం చేసుకున్న రోజు. స్వామివారు హిమాలయ పర్వత శ్రేణుల్లో వారి పాదపద్మాలతో మీరు సంచరిస్తూ ఇలా మన ఈ డి బ్లాక్ ని ఈ రోజు తరింపజేయడానికి, మనల్ని అందరినీ ఆశీర్వాదాలు అందించడానికి, వారి యొక్క సందేశాన్ని ఇవ్వడానికి మన అందరి మీద ప్రేమతో ఇచ్చేసిన శ్రీ జ్ఞానానంద గిరి స్వామి మహారాజు గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుతూ స్వామివారిని
ఆశీర్వదించవలసిందిగా, అలాగే దీప ప్రజ్వలన చేయవలసిందిగా. ఇప్పుడు దీపం పలుకుతున్న అనే పాటని వీరిరువురు త్వరగా సుబ్రహ్మ గారు కైవల్ అక్కడ ఏమన్నా చూడకి ఒక లైన్ ఉండండి, ఒక లైన్ ఇట్లా ఉండండి, 2 లైన్లుగా జెంట్స్ ఒక లైన్, లేడీస్ ఒక లైన్, జెంట్స్ లైన్ 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 దీపం సర్వలోకః దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. శుభం కరోతు కళ్యాణమారోగ్యం చతుర్బుద్ధి వినాశాయ దీప జ్యోతిర్నమోస్తుతే. శుభం కరోతు కళ్యాణమారోగ్యం ధన సంపద చతుర్బుద్ధి వినాశాయ చతుర్బుద్ధి నమోస్తుతే. ధన్యవాదాలు. స్వామివారు ఇప్పుడు మన స్వామివారి దీప ప్రజ్వలన అనంతరం స్వామివారి ధూపము చేయడం జరుగుతున్నది. ధూపానంతరం స్వామివారు కొబ్బరికాయ కొడతాం. జై గురుదేవ్. రాయి జై గురుదేవ్, జై గురుదేవ్. శ్రీ జ్ఞానానందగిరి మహారాజ్ కి, శ్రీ జ్ఞానానందగిరి మహారాజ్ కి, శ్రీ జ్ఞానానందగిరి మహారాజ్ కి. వస్తారు ఇట్లా వచ్చేసి ఇటు నుంచి వైర్లు ఉంటాయి. స్వామివారు ఎవరు స్పృశించకూడదండి, స్వామివారికి దూరంగా ఉండాలి. సుఖాశీర్వాదం కావాల్సిందిగా. మరి ఒక చేయకండి, అందరూ దయచేసి కూర్చోండి అమ్మా. కూర్చోగలిగిన వాళ్ళకి ఇక్కడ కార్పెట్స్ ఉన్నాయి, మిగతా వాళ్ళు కుర్చీలో కూర్చోవచ్చు చక్కగా. శృతి సేయవే మనసా, శృతి సేయవే మనసా, సన్నుతి సేయవే మనసా, శృతి సేయవే మనసా. ఆపన్న శరణ్యుని హరిని, ఆపన్న శరణ్యుని హరిని, సన్నుతి సేయవే మనసా, శృతి సేయవే మనసా. చక్రధారి కౌస్తుభారి, చక్రధారి కౌస్తుభారి, సన్నుతి సేయవే మనసా, సేయవే మనసా. నలుగు గొలితే నిలువబోవే మనసా, స్థిరములేని ఇహబోధములా, పరమరువకే మనసా, మనసా. గోపబాలుని మురళీలోని, గోపబాలుని హరినారాయణ, 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 హరినారాయణ. హరి ఓం హరి ఓం, 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 హరి ఓం హరి ఓం. ఎందుకు సాయం పండుట లలిత లలిత పద జాలంతో రాసదలి చరిత, లలిత జాలంతో రాసదలి చరిత. నన్ను కరుణించి కాపాడితే పాడద నువ్వంతా, నన్ను కరుణించి కాపాడితే పాడద నువ్వంతా. అతి బలవంత హనుమంత నీవేలే అంత, అతి బలవంత హనుమంత నీవే అంత. అంజని
పుత్ర హనుమంత లేదు చింత అంజని పుత్ర హనుమంత లేదు చింత బలవంతుడవు నీవని పలికెదరువంత బలవంతుడవు నీవని పలికెదరువంత బలవంతుడవు నీవని పలికెదరువంత బలవంతుడవు నీవని పలికెదరువంత మా బలహీనతలు పారదోలితే నమ్మెదము కొంత మా బలహీనతలు పారదోలితే నమ్మెదము కొంత ఎప్పుడో ఏదో చేసితే ఎవరికి గుర్తంతా ఎప్పుడో చేసితే ఎవరికి గుర్తంతా ఎప్పుడో ఏదో చేసితే ఎవరికి గుర్తంతా ఎప్పుడో ఏదో చేసితే ఎవరికి గుర్తంతా ఏదో ఇప్పుడు కొంత చేసిన నమ్మెదము అంతా ఏదో ఇప్పుడు కొంత చేసిన నమ్మెదము అంతా అతి బలవంత హనుమంత నీవేలే అంత అంజని పుత్ర హనుమంత లేదు చింత. గట్టిగా ఒకసారి మన శ్రీ జ్ఞానానందగిరి మహారాజు గారికి, శ్రీ జ్ఞానానందగిరి మహారాజు గారికి, శ్రీ జ్ఞానానందగిరి మహారాజు గారికి. ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారాలు. శ్రీ జ్ఞానానందగిరి మహారాజు గారు గురించి ఒక 2 నిమిషాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. మీరు గత 20 సంవత్సరాలుగా ఈ క్రియాయోగాన్ని వ్యాప్తి చేయడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. మరియు ప్రతి ఒక్క సేవ కూడా ఉచితం. దేనికి కూడా ₹1 ఫీజు కానీ ఏమీ ఉండదు. ఒక చలానా కానీ ఫీజు కానీ ఏమీ ఉండవు. గత 20 సంవత్సరాలుగా నిర్విరామంగా క్రియాయోగాన్ని వ్యాప్తి చేయడం కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారు. గోవిందాయపల్లిలో మంచి అన్ని వసతులతో కూడినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆశ్రమాన్ని నిర్మించారు. అక్కడ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం ఉంది, సత్యనారాయణ స్వామి ఆలయం ఉంది, నవగ్రహాలు విగ్రహాలు దేవతలు పూజించబడుతున్నారు. ఇంతకుముందు వచ్చిన వాళ్ళలో అంటే ఇక్కడ క్లాస్ పెట్టడానికి కూడా ముఖ్యంగా వీరు లావణ్య దంపతులు, వీరు ముఖ్యంగా వీరి కారణం. వీరికి గట్టిగా ఒకసారి చప్పట్లు పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇవాళ గురువు గారి నుంచి మీరు తెలుసుకుంటున్నారంటే అది ముఖ్య కారణం ఈ దంపతులే. ఇక్కడ ఇంకా బాగా వీళ్ళు వాలంటీర్స్ వీళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా ఇంతకుముందు చాలాసార్లు క్లాసులకు వచ్చిన వాళ్ళే. అట్లా మీ ఏరియాలో ఇంకెక్కడైనా క్లాసులు పెట్టాలనుకున్నా కూడా మీరు ఒకసారి కౌంటర్ దగ్గర చెప్పినట్లయితే ఇంకా తర్వాత మీ ఏరియాలో క్లాసులు పెట్టడానికి కూడా గురువు గారు సుముఖంగా ఉన్నారు. ముఖ్యంగా గురువుగారు తీసుకున్నటువంటిది బ్రహ్మజ్ఞాన భారత్. ఇప్పుడు మీరు అందరికీ ఒక పాంప్లెట్ పంచాను. అందులో ఉన్నటువంటి 11 పాయింట్లు చూడండి. గురువు గారు ఏ ఉద్దేశంతో ఈ క్రియాయోగాన్ని వ్యాప్తి చేయాలనుకుంటారో అందులో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాలన్నీ దాంట్లో ఉన్నాయి. వాటి సాధన కోసం గురువు గారు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. అదేవిధంగా జ్ఞాన వివేక భారత్. ఎందుకంటే ముఖ్యంగా పిల్లలు కనుక వాళ్ళని మంచి మార్గాల్లో నడిపించగలిగితే అంతకన్నా ఆస్తి పేరెంట్స్ కి ఇంకొకటి ఉండదండి. మీరు ఏమి ఇచ్చినా కూడా 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు ఇచ్చినా కూడా అది నిరుపయోగమే. వాడి సక్రమమైన ప్రవర్తన సత్ప్రవర్తన లేదనుకోండి, మీరు ఎన్ని 100,000 కోట్లు ఇచ్చినా కూడా నిరుపయోగమే. అటువంటి విద్యార్థుల్ని వాళ్ళని సక్రమ మార్గంలో పెట్టడం కోసం గురువు గారు జ్ఞాన వివేక భారత్ అనేటువంటి ఒక బృహత్పరమైన కార్యక్రమాన్ని తీసుకున్నారు. అది ఈ రెండింటి ముఖ్య సాధన కోసం గురువు గారు నిరంతరంగా కృషి చేస్తున్నారు. మీ దగ్గర మీ బ్రహ్మజ్ఞాన భారత గురించి 2 నిమిషాలు నేను చదివి వినిపిస్తాను మీకు. ఇందులో ఉన్నటువంటిది మాసాల్లో మొదటిది క్రియాయోగ ద్వారా మానసిక శారీరక రుగ్మతలను జయించడము, ఆధ్యాత్మిక వికాసము. ప్రతి ఒక్కరికి ఏంటంటే మానసిక శారీరక రుగ్మతలు. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. ఫస్ట్ మన శరీరం ఆరోగ్యవంతంగా ఉండాలి. అదేవిధంగా కూడా మన మనసు ప్రశాంతంగా ఉండాలి. ఎటువంటి చికాకులు లేదా పిచ్చి ఆలోచనలు మనోవికారాలు లేకుండా ఉండాలి అంటే ముఖ్యంగా మొదటి వీటిని జయించడం కోసం మానసిక శారీరక రుగ్మతలు జయించడము, అదేవిధంగా ఆధ్యాత్మిక వికాసం. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక అనేది వికసిస్తుందో అప్పుడు అనుకోకుండానే మన శారీరకంగా మనం మంచిగా పటిష్టంగా ఉంటాము. అదేవిధంగా మన మనసు కూడా సన్మార్గంలో ఉంటుంది, సత్ప్రవర్తన కలిగి ఉంటుంది, సదా ఆలోచన చేస్తూ ఉంటుంది. అది మొదటి పాయింట్ అండి. రెండవది వచ్చేసి ఆహారపు అలవాట్లు, దినచర్య, సమయపాలన, వ్యక్తిత్వ వికాసం పట్ల అవగాహన కల్పించడము. ఏదైనా ఏంటంటే ఏదైనా మనం కంప్యూటర్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, మనం ఇన్పుట్ అయినట్టే అవుట్పుట్ అదే వస్తుంది. అదేవిధంగా మనం ఆహారం మెయిన్ ఏంటంటే సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మనకి తెలియకుండానే మన శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. ముందుగా
అదొకటి ఆహార అలవాట్లు మార్చడం ఒకటి, ఇంకొకటి దినచర్య. ఎందుకంటే లేజినెస్ అన్నిటికంటే దరిద్రమైన మాట ఏంటంటే లేజినెస్, బద్ధకం. అది ఉన్నవాడు రాజు గొప్పోడు, బద్దకస్తులు గొప్పోడు అంటే బద్దకస్తులే గొప్పోడు. దానికి సామెత కూడా ఉంది. ఎందుకంటే నువ్వు గెలిచారా బాబు, రాజుగారు తప్పిస్తారు రానంటే రాజుగారిని ఇక్కడికి వచ్చి కప్పులు ఉన్నాడంట. ఎందుకంటే అట్లాంటి వాళ్ళు ఈ భూమి మీద ఎవరు మార్చలేదు. ఫస్ట్ ఏంటంటే దాన్ని జయించాలి. ఎందుకంటే దినచర్యలు దాన్ని మార్చి వచ్చినప్పుడే అది వస్తుంది సమయ పాలన. ఎందుకంటే ఏ పని ఏ టైంలో చేయాలో అది అప్పుడు చేసినప్పుడే మనం చేసే పనులలో మనకి పురోగతి ఉంటుంది, అభివృద్ధి ఉంటుందండి. అలాగే వ్యక్తిత్వ వికాసం పట్ల అవగాహన కలిగించడం, మనం వ్యక్తిగతంగా మన ప్రవర్తన ఎలా ఉండాలి ఏంటి అన్నది ఈ ఫస్ట్ పాయింట్ మనం చేసుకున్నట్లయితే సెకండ్ పాయింట్ ఆటోమేటిక్ గా వస్తున్నారు. ఇందులోది కుటుంబ వ్యవస్థ, తల్లిదండ్రులను గౌరవించడము, గురువులను పూజించడము, పెద్దలను మరియు మహిళలను గౌరవించడం ద్వారా భావితరాలకు ఆదర్శంగా నిలవడము. ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య చూస్తున్నాము, ఎక్కడ చూసినా కూడా వృద్ధాప్య ఆశ్రమాలు బాగా కనిపిస్తున్నాయి. మీరు కూడా చూస్తూనే ఉంటారు. ఏంటంటే అది మనలోనే మార్చుకోవాలి. మనం మన పేరెంట్స్ ని ఎంత గౌరవంగా చూసుకొని వాళ్ళకి ఎంత గౌరవం ఇచ్చి ఆప్యాయతలు మనం వాళ్ళతో ఉంటే రేపు మన పిల్లలు కూడా మనతో అలానే ఉంటారు. ఆ మార్పు ఏదైతే ఉందో అది మనలో రావాలి. ఎంత కష్టమైనా ఏదైనా జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఏం కాదు. అందుకని ఫస్ట్ మనలోంచి మార్పు స్టార్ట్ కావాలి. కుటుంబ వ్యవస్థ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం, ఆప్యాయత అవగాహనలతో మనం పేరెంట్స్ ని ఎలా చూసుకోవాలి, కుటుంబ సభ్యుల పట్ల ఎలా ఉండాలి అది ఒకటి. తర్వాత గౌరవం పూజించడం, పెద్దలను మరియు మహిళలను గౌరవించడం. ఎందుకంటే మాతృశక్తి తర్వాత గురువుల యొక్క ప్రాముఖ్యత మన పురాణ కాలం నుంచి చెప్తున్నారు. వారి విశిష్టతను చేయలేనిది ఒక సమయం కూడా ఉంది. గురువు లేని విద్య బుద్ధి విద్య. మీరు ఏం చూసుకున్నా కూడా బుక్స్ చాలా ఉంటాయి, కంప్యూటర్ ఉంటుంది, గూగుల్లో ఉంటే మెసేజ్ వస్తుంది. కానీ దాన్ని మనకి సరైన విధంగా నిర్దేశించి దాని విపరీతం చెప్పాలంటే ఒక గురువు వల్లనే సాధ్యమవుతుంది. గురువు లేకుండా అది సాధ్యం కాదు. కాబట్టి గురువుని పూజించుకోవాలి. అలాగే పెద్దలను మహిళలను కూడా గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అది 3వ పాయింట్ అండి. దానికోసం విపరీతంగా దృష్టి చేయడం జరుగుతుంది. తర్వాత ప్రతిక్రియ, ఇది భారతదేశానికి పుట్టిన నేలకు సేవ చేయడం వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలి మరియు ప్రజలకు అవగాహన కల్పించి దేశభక్తులుగా మారాలి. ప్రతి ఒక్కళ్ళు ఈ భూమి మీద పుట్టేందుకు మనం ఏం రుణం తెచ్చుకుంటున్నాము అంటే ఏం పెద్ద గొప్ప కార్యక్రమాలు చేసినా చేయకపోయినా కూడా మన వంతు ఏం చేయగలుగుతాము అన్నది మన ఇంటి నుంచి మన నుంచి స్టార్ట్ అయినప్పుడే ప్రతి ఇల్లు సుభిక్షంగా నడుచుకున్నప్పుడే కుటుంబము దేశం కూడా మంచిగా ఉంటుంది. మన వంతు ఏం చేయగలము అన్నది ఆలోచించి ఆ విధంగా నడుచుకోవాల్సిన ఆవశ్యకతని తెలియజేస్తుంది. తర్వాత సరైన గురువుని ఏ రకంగా ఎన్నుకోవాలి, అంధవిశ్వాసాలు మూఢ విశ్వాసాలను ఎలా విడనాడాలి, పరమాత్మను చేరుకోవటం మీద అవగాహన కల్పించటము. ఇవాళ చూస్తున్నాము అన్ని ఛానల్స్ లో కానీ సోషల్ మీడియాలో కానీ ఫేక్ గురువులు, అబద్ధపు గురువులు, మోసపూరితమైనటువంటి గురువులు ప్రతి చోట కనిపిస్తున్నారు చూస్తున్నాము. కాబట్టి గురువులు ఎన్నుకోవడం అన్నది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒక ఊరు వెళ్ళాలంటే మనం వైజాగ్ వెళ్ళాలంటే మనం వరంగల్ బస్ ఎక్కితే వెళ్ళలేము. గురువు యొక్క విశిష్టత అంత కరెక్ట్ గా ఉంటుందన్నమాట. మనం వైజాగ్ వెళ్ళినప్పుడు వైజాగ్ బస్సు ఎక్కాలి. అది చెప్పగలిగింది మనం జీవితంలో ఎటు వెళ్ళాలి, ఎలా ఉండాలని చెప్పగలిగేది మంచి గురువు మాత్రమే. గురువుని ఎన్నుకోవాల్సిన బాధ్యత, గురువుని మంచి చెడు మనం పరిశీలించుకొని ముందుకు వెళ్ళాలి. మంచి గురువుని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తుంది. దానికోసం విశేషంగా కృషి చేస్తున్నారు. అలాగే మూఢ విశ్వాసాలు, గుడ్డిగా దేన్ని నమ్మద్దండి. మరి చెప్తున్నాను, గుడ్డిగా ఏ విషయాన్ని నమ్మద్దు. మీరు 1కి 4 సార్లు మీ మెదడుకు పని చెప్పండి, పరీక్షించుకోండి, దాన్ని తెలుసుకున్నాకనే దాన్ని ఆచరించండి, అనుసరించండి. కానీ గుడ్డిగా ఏది నమ్మద్దు. దానికి ఏంటంటే చిన్నగా ఏదో ఒక రాయి దగ్గర వాళ్ళు పసుపు కుంకుమ వేసి అగరవత్తి వెలిగిస్తే పులోమని అందరూ అవుతారు అంటే అంత గుడ్డిగా నమ్ముతుంది. అట్లా ఏ విషయం అంటే ఇది ఒక్కటే కాదు. మొన్న పెట్రోల్ ఉంది, షార్టేజ్ లేదు, ఏం లేదు. ఎవడో ఒకటి 10 లీటర్ల క్యాన్ నింపుకోగానే షార్టేజ్ అని అందరూ బల్కులు ఎక్కువ కట్టారు. అట్లా ఏంటంటే ఏ విషయాన్ని కానీ గుడ్డిగా నమ్మద్దు. అవస్థలను మన మనసు యొక్క విచక్షణతోని, మనకున్న తెలివి విచక్షణతో ఆలోచించుకొని అది సరైనదా కాదా, దాన్ని మనం ఎంతవరకు దాని మీద మనం ప్రభావం చూపించుకోవాలి, ఆచరణలో తీసుకోవాలన్నదాన్ని మనం ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదని గురువుగారు దాని మీద విపులంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత క్రియాయోగం యొక్క ఆవశ్యకతను ప్రజలకు వివరించి ప్రభుత్వాల ద్వారా పాఠ్యాంశంగా చేర్చుకోవడం కోసం కృషి చేయడము. ఈ క్రియాయోగాన్ని పాఠ్యాంశంగా చేర్చడం కోసం 1 కోటి సంతకాల తర్వాత పాయింట్ కూడా వస్తుంది. 1 కోటి సంతకాల సేకరణ అనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని గురువు గారు చేపడుతున్నారు. పాఠ్యాంశంగా చెప్పాను, పిల్లలు మంచిగా ఉంటేనే వారికి మీరు ఏమైనా ఇచ్చినా నిలబడుతుంది, వారు కూడా మా జీవితాన్ని మంచిగా ఉపయోగించులో తెచ్చుకోగలుగుతారు.
తర్వాత సైబర్ క్రైమ్ మీద అవగాహన కల్పించడం, ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే చూస్తూనే ఉన్నాం, ఏదో ఇల్లిటరేట్స్ అంటే చదువుకునే వాళ్ళు ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు కాదు, ఇవాళ ఇప్పుడు డిపార్ట్మెంట్ లో ఉన్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మాజీ సిఐడి జేడి లక్ష్మీనారాయణ గారి భార్య సాక్షాత్తు ఎన్నండి 299 crores 29 crores పెట్టుబడి పెట్టింది. ఎంత అండి? 100 times అంట. అంటే ₹1 పెడితే ₹100 ఇస్తారని చెప్పేసి సాక్షాత్తు ఎక్స్ సిఐడి జనరల్ గారు భార్యనే పెట్టింది. అంటే ఎంతమంది ఎట్లా మోసపోతున్నారు. ఏవి ఊరికి రావు, ఎవరికి డబ్బులు ఊరికి రావు, ఎవరు ఒట్టుగానే మీకు కుమ్మరించరు డబ్బులు. అన్ని అనవసరంగా అటువంటి వాటిని నమ్మి మీరు మోసపోవద్దు. మీకు తెలిసిన వారు ఎవరైనా అలాంటి వాటి వైపు ఆకర్షితులు అవుతున్నారు అనిపించినప్పుడు మీరు ఖచ్చితంగా వారిని చెప్పి గట్టిగా వారించండి. ఎవరికి డబ్బులు 1కి 100, 1కి 10, 100కి 1000 ఎవరు ఇవ్వరండి. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయండి? మిమ్మల్ని మోసం చేయడానికి వాళ్ళు చేసేటువంటి ఒక ప్రమాదం. కాబట్టి అలాంటి మోసపోవద్దు అనేది ఒక పాయింట్ అందరినీ చైతన్యం అని చెప్పేసి గురుగారు ఆ విషయం మీద విశేషంగా కృషి చేస్తున్నారు. అదేవిధంగా బ్రహ్మజ్ఞానకు లక్ష్య స్థాపన కొరకు కోటి సంతకాల సేకరణ చేయడము మరియు బ్రహ్మజ్ఞాన భారత్ మెంబర్గా మారటము, వాటి మీద అవగాహన కల్పించడం. ఇందాకే చెప్పాను, పాఠ్య పుస్తకాల్లో ఈ క్రియాయోగాన్ని చేర్చడానికి గురువుగారు కోటి సంతకాల సేకరణ అనే ఒక కార్యక్రమాన్ని కార్యక్రమం చేస్తున్నారు. ఆల్రెడీ మన తెలంగాణ గవర్నమెంట్ కి ఒక వినతి పత్రాన్ని 2-3 సార్లు సీఎంపీఎస్లో కలిసి ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ కోటి సంతకాలన్నీ అయిన తర్వాత ఈ బ్రహ్మజ్ఞాన వారితో చాలా మంది ఇక్కడ తెలిసిన వాళ్ళు మెంబర్ జాయిన్ అయ్యి ఉన్నారు. ఇంకా జాయిన్ కాని వారు ఇక్కడ వీలైతే ఇక్కడ, లేదంటే కనుక తదుపరి క్లాసులో కానీ ఆన్లైన్ ద్వారా కానీ మీరు బ్రహ్మజ్ఞాన భారత్ లో మెంబర్ గా జాయిన్ కండి. అలా 1,000 మెంబర్స్ అయినప్పుడు ఆ మెమోరాండం తీసుకెళ్లి గవర్నమెంట్ కలిసి క్రియాయోగాన్ని ఒక పాఠ్యాంశంగా పాఠ్య పుస్తకాలు వచ్చేసడానికి గురుగారు విశేషంగా కృషి చేస్తున్నారు. అదేవిధంగా భారతీయ శాస్త్ర, సాంస్కృతిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని విశ్వవ్యాప్తి చేయడము మరియు పరిరక్షించుకోవడం మీదే అవగాహన కల్పించడము. ఎందుకంటే మన గొప్పతనం మనం ఏంటన్నది మనకు తెలవట్లేదు. ఎవరో ఏదో ఇప్పుడు కాలచక్రం కోణార్క్ టెంపుల్ ఎప్పుడు ఉంది, కొన్ని వేల సంవత్సరాల క్రితమే గుడిలో ఒక చక్రం మీద ఉంది. అంటే ఆ చక్రం మీద పడే నీడను బట్టి టైం ఎంతో మనం చెప్పగలుగుతాము. ఇప్పుడు దాన్ని నాసా వాళ్ళు సైంటిస్టులు ఎవరో పరీక్ష చేసి ఆహా అంటే ఓహో అని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే మన గొప్పతనం మనకు తెలవట్లేదు. మన శాస్త్రం కానీ సాంకేతికత కానీ తర్వాత కట్టుబట్టు సాంప్రదాయాలు కానీ ఈ ప్రపంచం మొత్తానికి, యావత్ ప్రపంచం మొత్తానికి ఈ భారతదేశం ఒక గర్భగుడి వంటిది కాబట్టి మనకు తెలవట్లేదు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి అనేటువంటి విషయం మీద గురుగారు విశేషంగా కృషి చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నదులను కాపాడము, గాలి కలుషితం కాకుండా చూడము, చెట్లను పెంచడం ద్వారా వాతావరణ సమతుల్యతను కాపాడము. ఎందుకంటే మనం పీల్చే గాలి ఎంత కలుషితమైందో మనకి తెలుస్తుంది. దాని ద్వారా అనేక రకాలైనటువంటి జబ్బులు, ముఖ్యంగా శ్వాసకోశకు సంబంధించినవి, లివర్ కి సంబంధించినవి చాలా మంది సఫర్ అవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక చెట్టును పెంచాలి. ఒక మొత్తం మాత్రమే కాకుండా దాన్ని పోషణ బాధ్యతలు తీసుకోవాలి. ఒకవేళ అపార్ట్మెంట్లలో ఇంటి దగ్గర పెంచడం వీలు కాకపోతే మీరు పనిచేస్తున్న ఆఫీసులోనూ ఒక రోడ్డు పక్కన ఎక్కడో మీ వంతుగా ఒక మొత్తం నాటి దాని సంరక్షణ బాధ్యతను కొన్ని పెద్దయ్యేంత వరకు కూడా తీసుకోవాలని ఆ విధంగా గురువు గారు ఎంతో మందిని మోటివేట్ చేసి చేపిస్తున్నారు. అదేవిధంగా మన ఆశ్రమాలు కూడా ఎంతో మంది చాలా చెట్లు నాటించారు. బయట కూడా చాలా కార్యక్రమాలు, చెట్లు నాటించే కార్యక్రమాలు చేపట్టారు. ఇది బ్రహ్మజ్ఞాన భారత యొక్క ఆశయాలు. ఇంకోటి జ్ఞాన వివేక భారత కూడా చెప్పాను. ఎందుకంటే పిల్లల్ని సక్రమ మార్గంలో నడిపించడానికి వారికి ఒక దిశానిర్దేశం చేయడానికి గురుగారు విశేషంగా కృషి చేస్తున్నారు. ఈ 2 కార్యక్రమాల కోసం గురుగారు విశేషంగా కృషి చేస్తున్నారు. మీ అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అవన్నీ మీకు తెలుస్తుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్క ప్రాణి కూడా ఆకలితోనే ఉండకూడదు. ఆకలి లేని రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని చూడాలనే గురువు ఇక ముఖ్య ఉద్దేశం. నమస్కారం. ఉంది మనందరి ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చినందుకు, ఇచ్చేసినందుకు శ్రీ గిరి మహారాజు గారికి పుష్పగుచ్చంతో శ్రీ కృష్ణారావు గారు, అలాగే లావణ్య గారు, హరిప్రసాద్ గారు, అలాగే సీతారాం చంద్రమూర్తి గారు పుష్పం గారు. వాస్తవంగా ఉగాది నుంచి గురువు గారు ఒక సంవత్సరం పాటు మౌన దీక్షలు ఉన్నారు.
ఓన్లీ ఇలాంటి క్లాసులు జరిగినప్పుడు మరియు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మరియు ఆశ్రమానికి నిర్వహణకు సంబంధించిన ముఖ్యమైన పనులు ఈ కమిటీ మెంబర్స్ కి వారికి తెలియజేయడం కోసం మాత్రమే కొంత సమయం మాత్రమే మౌనాన్ని వీడుతారు. అదేవిధంగా మీరు ఛానల్ చూస్తే మీకు అర్థమవుతుంది, ప్రతి ఒక్క క్రియావాన్ కూడా గురువారి దీక్షకు మద్దతుగా రోజు 1 గంట మౌనాన్ని పాటిస్తున్నారు. అందులో నేను కూడా ఒక సభ్యుని. ప్రతిరోజు 1 గంట మౌనం, ప్రతిరోజు 1 గంట మౌనం పాటిస్తాను. ఇలాంటి రావణి గారు ఇంకా వారు చాలా మంది ఉన్నారు. మీరు ఒక 4 రోజులు చేసి చూడండి, 1 గంట మౌనం, 1 గంట మౌనంగా ఉండి చూడండి, దాని ఫలితం ఏమన్నది మీకు అర్థమవుతుంది. మీకు అర్థమైన తర్వాత మీరు ఛానల్ ఒక చిన్నది 1 నిమిషం వీడియో పెట్టండి, మీరు ఎలాంటి దాన్ని పొందారన్నది, అనుభవాన్ని పొందారనేది ఒక ఛానల్లో మీరు పెట్టండి. ప్రతిరోజు రేపటి నుంచి మీరు 1 గంట మౌనాన్ని పాటించండి. ఏదో ఒక సమయం మీరు పెట్టుకోండి. దానికి గురువారి దీక్షకు మద్దతుగా మీరు అందరూ సహకరిస్తారని, మీరు చేసి దాని అనుభవాలు పొంది వీడియో పెడతారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై బ్రహ్మజ్ఞాన భారత్, జై బ్రహ్మజ్ఞాన భారత్, జై జ్ఞాన వివేక భారత్, జై జ్ఞాన వివేక భారత్, జై అన్నపూర్ణాదేవి అమృతహస్తం, జై అన్నపూర్ణాదేవి అమృతహస్తం. మీ అందరికీ ఆరోగ్యం కావాలన్నా వద్దా? సంపూర్ణ ఆరోగ్యం కావాలన్నా వద్దా? ఎవరు చెప్పట్లేదు కావాలన్నా? మరి అందరికి మోక్షం కావాలన్నా వద్దా చెప్పండి? అందరికి మోక్షం కావాలి. మరి మొదలు అందరికి మోక్షం కావాలంటే మొదలు ఏం కావాలి? ఇల్లు కట్టాలంటే ఏం చేయాలి? మొదలు గుణాలు ఉండాలి. గుణాల తర్వాతనే మనం ఇల్లు. మన దీపావళి భక్తులంతా కూడా అద్భుతమైన భజనలు చేశారు, తన్మయత్వంతో పులకించి చేశారు. అది కొంత ప్రాక్టీస్ లేకపోతే భజన పాడలేరు కొత్త వాళ్ళు. అంటే రాగం తాళం మధ్యల ఈ 3 కుదిరితేనే భజన బాగొస్తుంది. కనుక అలాగే నవవిధ భక్తిలో కూడా శ్రవణం, కీర్తనం, విష్ణు, స్మరణం, పాద సేవనం, ఆత్మ నివేదయేత్. ఈ నవవిధ భక్తుల్లో మరి ఎవరెవరు తరించారంటే శ్రీకృష్ణ స్మరణే పరిస్థిత భవతు, వైయాసకి కీర్తనే, ప్రహ్లాద స్మరణే, తదంగు భజనే, లక్ష్మీపతు పూజనే, కపిపతి దాసేన సఖ్య అర్జున సర్వస్వాత్మ నివేదనే బలిలపోతు కృష్ణాంతిరేషాం పరం. అంటే ఈ నవవిధ భక్తుల్లో ఎవరెవరు ఏ భక్తిలో తరించారనేది కూడా మనము చెప్పుకున్నాం. అంటే ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క కథలు వినే శ్రవణం భక్తి ద్వారా పరిస్థితి మహారాజు తరించారు. అలాగే ప్రహ్లాద స్మరణ, ప్రహ్లాదుడు నామస్మరణతోటి తరించారు. అర్జునుడు వెంటనే అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మకి చిన్నాన్న అవుతారు. కృష్ణుడు నాకంటే చిన్న వయసని కాదు, సాక్షాత్తు భగవంతుడని శాస్త్రంగా ప్రలమిల్లేవారు. అర్జునుడు వెంటనే కపిపతి దాసేన దాస్యభక్తి ద్వారా హనుమంతుల వారు తరించారు. లక్ష్మీపతు పూజనే, లక్ష్మీదేవి ఈ యొక్క శ్రీదేవి భూదేవి ఈ యొక్క శ్రీ మహావిష్ణు యొక్క పాదసేవతోటి తరించారు. అలాగే అర్జునుడు సత్యభక్తి ద్వారా స్నేహితుతోటే తరించారు. అలాగే సర్వస్వాత్మ నివేదనే అంటే తనమన ధనాన్ని సమస్తాన్ని ఆత్మ నివేదనం చేసుకున్నది ఎవరు? తన బలి చక్రవర్తి. అట్లా సర్వం సమర్పించుకున్నాడు ఆయన. కనుక ఇట్లా నవవిధ భక్తి ద్వారా ఒక్కొక్క భక్తి ద్వారా ఒకరు తరించారు. అలాగే మరి భక్తి చేయాలంటే ఈ కాలంలో మనకు శరీరము, మనసు సహకరించాలి. మనం ఏ పని చేయాలన్నా అష్టాంగ యోగ పుస్తకం రాసినప్పుడు స్వాత్మరామ యోగేంద్ర వారు ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలముత్తమం అన్నారు. మనము ధర్మార్థ కామ మోక్షాలు పొందాలంటే ఏముండాలి? మనకు సంపూర్ణ ఆరోగ్యం ఉండాలి. ధర్మార్థ కామ మోక్షాలు అంటే ఏమిటి? మనము ధర్మంగా ఉంటూ ధర్మంగా ఏదైనా ఒక వృత్తిని చేస్తూ అర్థాన్ని సంపాదించాలి. అర్థం అంటే డబ్బుని. ఆ డబ్బుని ద్వారా మన కోరికల్ని తీర్చుకోవాలి. మన కోరికలు అంటే ఇల్లు, ఒక బిల్డింగ్, ఒక కారు, పెళ్లి, పిల్లలు, సంసారము, ఇవన్నీ మన తీర్థయాత్రలు, మనకు కావలసిన సుఖ సౌకర్యాన్ని కలిగించుకుంటాం అన్నమాట. అలాగే
అలాగే మన కోరికలను నెరవేర్చుకుంటూ చివరిదైన మోక్షం కోసం ప్రయత్నం చేస్తాం. ఇది గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు. మరి హిమాలయంలో ఉండి చిన్నప్పుడే వెళ్ళి లేదంటే సమస్తాన్ని వదిలి వెళ్ళి కఠోరమైన తపస్సులు చేసి ఏ మోక్షాన్ని పొందుతారో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన కర్మయోగం చేసుకుంటూ గృహస్థ జీవితంలో, పట్టణ జీవితంలో, ఫ్యామిలీ జీవితంలో అన్ని అనుభవిస్తూ కూడా ముక్తి పొందే మార్గం ఉన్నది. మళ్ళీ అందులో ఎవరైనా తరించారా ఆ మార్గంలో అంటే ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదివారా? ఎవరైనా చేతులు ఎత్తండి చూద్దాం. చదవండి, చదవని వారు ఉంటే చదవండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క ప్రపంచ దేశాల్లో అన్ని భాషల్లోకి ఆ పుస్తకాన్ని ట్రాన్స్లేషన్ చేయబడ్డది. వరల్డ్ యోగా డే, వరల్డ్ మెడిటేషన్ డే అనేది 150 దేశాలు ఒప్పుకున్నాయి. ఇది యోగానికి కులమతం లేదు, ఎవరైనా ఆచరించవచ్చు. ఇది దైవంలో మన మనసు లీనం చేస్తుంది యోగము. ఇది ఈ క్రియాయోగం అనేది తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వరంగానే క్రియాయోగ అంటే ఇలా ధ్యానం ఉంటుంది. మనము జపం చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, ప్రాణాయామ అభ్యాసం చేసుకోవచ్చు, ఆత్మ విచారణ చేసుకోవచ్చు. ఈశ్వర ప్రణిధానం అంటే భగవంతుడికి మనల్ని మనం సమర్పించుకోవడమే నిజమైన భక్తి. మనము భక్తి మార్గంలో ప్రారంభంలో శివోపచార పూజలు చేస్తాం. ఇది ప్రాథమిక దశలో. తర్వాత పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జప, జపకోటి సమో ధ్యానం, ధ్యానకోటి సమూలయ అన్నట్టుగా ప్రారంభంలో మనము పూజలు, తర్వాత అంటే కోటి పూజల కొద్ది ఒక స్తోత్రం గొప్పది, కోటి స్తోత్రాల కొద్ది ఒక జపం గొప్పది, కోటి జపాల కొద్ది ఒక ధ్యానం గొప్పది, కోటి ధ్యానాల కంటే ఒక లయం, ఒక సమాధి స్థితి అనేది గొప్పదనమాట. మనం నిజంగా ఎంతో సుఖం పొందుతున్నాము. సమాధి సుఖంలో ప్రపంచాన్ని, శరీరాన్ని, ప్రపంచాన్ని అన్ని మర్చిపోయి బ్రహ్మానంద రూప సుఖాన్ని అనుభవిస్తున్నారు ఋషులు. అందుకనే ఇన్ని త్యాగాలు చేసి అడుగులో ఉన్న వాళ్ళు సుఖంగా ఉంటున్నారు. కట్టుటకు బట్టలు లేదు, తిన్నటకు తిండి లేదు, ఇల్లు లేదు, ఏమి లేదు. వాళ్ళకి ఫ్యామిలీ కూడా లేదు. మనకి ఎవరైనా జబ్బు చేసినా, మనకి ఎవరైనా జ్వరం వచ్చేసినా మన కుటుంబం మనల్ని చూసుకుంటుందా? చూస్తలేరా చెప్పండి. కానీ మరి వాళ్ళకి అటువంటిది ఏమి లేకున్నా మనం అన్ని నుండి ఏడుస్తున్నాం సమాజంలో. ఎందుకంటే నేను కూడా సమాజంలో ఉన్నా కాబట్టి మనం అని కలిగిన అంటే ఈ సంఘ సమాజంలో మనము అన్ని నుండి ఏడుస్తున్నాం. ఇల్లు ఉంది, కారు ఉంది, బిల్డింగ్ ఉంది, డబ్బులు ఉన్నాయి, పరివారం ఉంది, సంసారం, ఫ్యామిలీ అన్ని ఉన్నాయి, తిండికి 3 పూటలు భోజనం ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఏసీ రూమ్ ఉంది, అన్ని ఉన్నాయి. ఇవన్నీ ఉంది కూడా మరి డబ్బులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఎందుకు ఏడుస్తున్నారు? ఏం తక్కువైంది? తక్కువలకు డబ్బులు ఎక్కువనే నాకు లేవు, తక్కువలకు పెద్ద బిల్డింగ్ ఉంది నాకు లేవు. తక్కువలకు పోల్చుకోవడంతో ఈ దుఃఖం ప్రారంభమైంది. దేవుడు చూడండి ఎంత అదృష్టవంతులము. గుండె డబ్బులు ఉన్నాయా? లేవు, బాగానే ఉంది. గుండె బాగానే ఉంది, కిడ్నీలు బాగానే ఉన్నాయి, జీవులు బాగానే ఉంది, అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి. దేవునికి ఎంత ధన్యవాదం చెప్పుకోవాలి. మేము పొద్దున్నే శాస్త్రాన్ని ప్రణామం చేసి భగవంతుడు ఆరోగ్యం చక్కగించడం, అన్ని అవయవాలు చక్కగించడం అని దండం పెట్టుకుంటాం. ఎందుకు? అదే చాలా అదృష్టం. ఒక గుడి దగ్గర అనుకునేవాడు, దేవుడా నన్ను ఎందుకు బీదవాడిగా పుట్టించిన అని చాలా ఏడుస్తున్నాడు. నాకు ఏది ఇవ్వాలి అని. నాయన ఒక గుండె ఇయ్యి, నీకు 2 కోట్లు ఇస్తామంటే ఇస్తారా? చెప్పండి, ఇస్తారా? మరి ఎంత ఖరీదైన అవయవాలని ఆరోగ్యం ఇచ్చింది దేవుడు, పని చేసుకొని బ్రతకమని. కనుక ఆరోగ్యము మహాభాగ్యం. అలాగే మనకు ఒక యోగి ఆత్మకథలో గురువులంతా ఫ్యామిలీ జీవితంలో, పట్టణ జీవితంలో ఉంటూ ఋషులయ్యారు. అన్ని వదిలిపెడితే అడవికి వెళ్తే ఋషులు కారు. ఇంట్లో ఉండి బాధ్యతలు నెరవేరుస్తూ వీళ్ళు తక్కువ ధ్యానం చేసినా ఎక్కువ ఫలితం పొందుతారు. కనుక సాధన చేస్తే తరిస్తాం. వస్త్రాలు మార్చితేనే, ఇల్లు వదిలితేనే ఋషులు కాలేరు. కనుక ఒక యోగి ఆత్మకథలోని గురువులందరూ కూడా పట్టణ జీవితంలో, ఫ్యామిలీ జీవితంలో, ఉద్యోగ జీవితంలో, ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ కూడా తరించారు. మనం కూడా మన కర్తవ్య కర్మల్ని చేస్తూ కూడా మనము తరించవచ్చు. అయితే మరి గొప్ప గొప్ప తపస్సులు చేయలేము, మాకు మొదలే కాళ్ళ నొప్పులే లేవు, ధ్యానం ఎలా చేస్తాం స్వామి? మాకు ఆరోగ్యమే సరి లేదు, ధ్యానం ఎలా చేస్తాం స్వామి అని మీరు అనవచ్చు. కానీ టాబ్లెట్ కేజీ తినం. మనం కేజీ తింటామా? టాబ్లెట్ మాత్ర, చిన్న మాత్ర వేసుకుంటే గొప్ప రోగం నయం చేస్తుంది. చిన్న పడవ ఉంటే పెద్ద సముద్రాన్ని నేను ఈదగలనా అంటే సముద్రం, చిన్న పడవ ఉంటే పెద్ద సముద్రాన్ని దాటవేయచ్చు. అలాగే చిన్న ఒక అగ్గిపుల్లతోటి ఇలా మనము అగ్గిపుల్లని వెలిగించి ఇలా వేస్తే ఒక 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్ల అడవి కూడా కాలిపోతుంది. అలాగే జన్మలో ఉన్న పాప రాశులు కూడా మనం చేసే జప ధ్యానాల వలన తొలగిపోతాయి. స్నానం చేస్తే శరీరం శుద్ధి అవుతుంది, ప్రాణాయామం చేస్తే మనిషి శుద్ధి అవుతుంది, ధ్యానం చేస్తే ఆత్మకుండ ఆవరణ తొలగిపోతుంది. ఆత్మశుద్ధి అవుతుంది అంటున్నారు చాలా మంది. తప్పు. ఆత్మ ఎప్పుడు శుద్ధము, పవిత్రమే. కానీ ఆత్మకుండే ఆవరణ, సూర్యుడు ఉన్నాడు,
సూర్యుడికి మేఘాలు ఉందంటే సూర్యుడు కనిపించడు, సూర్యుడికి ఉండే మేఘాలు తొలుగుతాయన్నమాట. తొలిగినప్పుడు గాలి వచ్చినప్పుడు మేఘాలు తొలిగినప్పుడు సూర్యుడు కనిపిస్తాడు. అలాగే ఆత్మకు ఆవరణ ఉన్నందుకే మనము ఈ భౌతికంలో కొట్టుకొని పోతున్నాం. ఆవరణ తొలిగితే మమ ఆత్మ సర్వభూతాత్మ సర్వం బ్రహ్మమయం జగత్ అనే బ్రహ్మభావంతో మనం ఉంటాం. కనుక నేను ఎక్కువ మీతోటి ఇది చేయాలంటే కొన్ని ఎక్సర్సైజులు, కొన్ని రకాల ప్రాణాయామాలు, సింపుల్ ధ్యానం టెక్నిక్ నేను చెప్తాను. దాన్ని రోజు మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా ఇది సంపూర్ణంగా తెలుసుకోవాలంటే రేపు ఉదయం కూడా సికింద్రాబాద్ లో అవకాశం ఉన్న వాళ్ళు రండి. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 1 గంట వరకు క్రియాయోగ క్లాసులు 6 ముద్రలు చక్కగా నేర్పబడుతుంది. అన్న కఠిన ఆసనాలు ఉండవు, సింపుల్ పద్ధతులు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు చేయొచ్చు, అన్ని వయసుల వాళ్ళు చేయొచ్చు. మన గోవిందయాపల్లి ఆశ్రమంలో కూడా ఒకసారి దీక్ష తీసుకున్న వాళ్ళు ఎన్ని రోజులైనా ఉండి అలా సాధన చేసుకోవచ్చు. అన్ని ఫ్రీ, భోజనము, ఉండడానికి అకామిడేషన్ ఇవన్నీ ఫ్రీ ఉంటాయి. అన్ని సేవలు ఉచితం ఉంటాయి. ఎవరైనా వచ్చి మీరు ఎంతకాలమైనా వచ్చి అక్కడ ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానంతో వచ్చి 1 వారం రోజులు 10 రోజులు కూడా సాధన చేసుకుని రావచ్చు. కనుక చిన్న సింపుల్ నేను టెక్నిక్స్ చెప్తాను. చాలా మంది ముఖ్యంగా ఒకవేళ శరీరం సహకరించిన వాళ్ళు ముందుకు వచ్చి కూర్చోండి. అయితే కుర్చీలు ఏంటంటే కాళ్ళ నొప్పులు ఉండి, కాళ్ళలో రాడు వేసుకొని, నడుము నొప్పి ఉండి, రకరకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకే కుర్చీలు. అప్పుడు చాప వేసే వాళ్ళు ఇప్పుడు సోఫా చూపిస్తున్నారు. అవునా? పూర్వము చాప మ్యాట్, చాప వేసే వాళ్ళు ఇప్పుడు సోఫా చూపిస్తున్నారు కూర్చోండి. మారిందన్నమాట. ఎవరైతే కింద ఒక ఆసనంలో కూర్చొని అంటే పూర్వకాలంలో రచ్చబండ మీద వృద్ధులైనప్పటికీ కూడా ఎలా కూర్చున్న వాళ్ళు గోముఖ ఆసనం, చక్కగా ఇలా కూర్చొని పెద్ద మనసు చూడండి. ఇప్పుడు కూడా భాగవతం అది చదివేవాళ్ళు ఇలా కూర్చొని దర్జాగా చక్రవర్తులు లాగా రాజులు ఇలా కూర్చునేవారు. ఇలా కూర్చొని చక్కగా రచ్చబండ మీద ఋషులు తాతలు ఇలా కూర్చొని చక్కగా భాగవతం చెప్పుకుంటూ ఇట్లా మంచిగా గోముఖ ఆసనంలో కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు. ఎందుకంటే ఒక ఆసనం మనం అభ్యాసం చేసుకోవాలి. చాలా మటుకు ఇప్పుడు ఏసీ రూముల్లో ఉంటున్నాం, అలాగే మందుల తింటున్నాం, భోజనం మొత్తం పెస్టిసైడ్స్ తోటి పండే భోజనాలు తింటున్నాం. అలాగే మనము కింద కూర్చోవడం కూడా అలవాట్లేదు, మనం కూడా వాలిపోయి కూర్చుంటున్నాం. అందుకనే నడుము దెబ్బతింటాయి. మీరు ట్రైన్ లో కానీ బస్సులో కానీ వెళ్ళేటప్పుడు మనం నిద్రపోయినప్పుడు ఏం చేస్తున్నట్టు ఇలా వాలిపోయినప్పుడు, వాలి పండుకున్నప్పుడు మెడ నొప్పి వస్తుంది, ఇలా వాలిపోయినప్పుడు నడుము నొప్పి వస్తుంది. అలాగే శవాసనంలో పడుకోండి, సుఖమైన నిద్ర వస్తుంది, ఎక్కడ నొప్పి లేదు, పెయిన్ లేదు. నిద్ర యొక్క సుఖము పూర్తిగా పొందుతాం, మనం పూర్తి ఫలితం పొందుతాం. కానీ సాధ్యమైనంత వరకు శరీరం సహకరించినప్పుడు కింద మీరు కూర్చోవద్దు. డాక్టర్ చెప్తారు స్వామి అంటే 10 నిమిషాలు కింద కూర్చోండి, 10 నిమిషాలు కుర్చీలో కూర్చోండి. అలా ప్రాక్టీస్ చేయండి. అందువల్ల ఇప్పుడు 2-3 గంటలు ఇలా పద్మాసనం వేసుకొని కూడా కింద కూర్చొని ధ్యానం చేసే సామర్థ్యాన్ని పొందారు. ఈ యోగం అనేది మొదలు బాడీని ఫిట్ చేస్తుంది, తర్వాత మైండ్ ని ఫిట్ చేస్తుంది. బాడీ మైండ్ ఫిట్ ఉంటే అప్పుడు ధ్యానం కుదురుతుంది. ధ్యానం ఎవరైతే చేస్తారో 1 రూపాయి ఖర్చు లేకుండా మోసం పొందుతారు. ధ్రువుడు ఒంటి కాలం మీద తపస్సు చేశారు. చూశారు, 6 నెలల లోపలనే ధ్రువతారగా వెళ్ళారు, శ్రీమన్నారాయణలోనే ఐక్యమయ్యారు. కనుక ఇట్లా ఈ రకంగా వయసుతో సంబంధం లేదు. కనుక ఇది ఎవరైనా చేయొచ్చు. రోజు మనం కొంత ప్రాణాయామం చేసి ధ్యానం చేస్తే మన దైవంలో మనసు లీనం అవుతుంది. దైవంలో మనసు లీనం చేయకుండా మనం ఏది చేసినా పూర్తి ఫలితం పొందలేము. పూర్తి ఫలితం ఉండాలంటే దైవంలో మనసు లీనం చేయాలి. ఇప్పుడు చిన్న మహాముద్ర ఒకటి నేను చూపిస్తాను. ఎందుకంటే చాలా మందికి పెద్ద మనుషులకి నడు నొప్పులు, కాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి. చాలా మంది ఏమనుకుంటారంటే ఏదైనా ఒకటి చెప్పండి స్వామి, ఇన్ని ఎందుకు మా వల్ల అని అనుకుంటారు. చిన్నది ఒక మహాముద్ర ఒకటి చూపిస్తాను నేను. అది చేసిన తర్వాత చిన్న ప్రాణాయామ టెక్నిక్ చూపిస్తా, తర్వాత ధ్యానం చేస్తాం. రోజు తప్పనిసరి కింద కూర్చోలేని పెద్ద వయసు వాళ్ళైనా సరే, కుర్చీలో కూర్చున్నా సరే, మేరుదండంలో మానవుని రహస్యం అంతా ఉంది. 7 చక్రాలు ఉన్నాయి. వీరభద్ర స్వామి సిద్ధపుడు చెప్పిన రహస్యము, అలాగే ఋషులు మునులు కూడా గురు పరంపరగా మనకు అందించిన యొక్క రహస్యము, మానవుని రహస్యం అంతా మేరుదండంలో ఉంది. ఎవరైతే మేరుదండం చక్కబెట్టి కూర్చుంటారో వాళ్ళకి ఏం లాభము? సంపూర్ణ ఆరోగ్య లాభం లభిస్తుంది. కనుక స్కూల్లో కూడా కూర్చుంటే వృద్ధుడు దానిలో అలా కూర్చుంటున్నాము, చక్కగా కూర్చోమంటున్నారు టీచర్స్. అంటే మనం నిద్ర కూడా వస్తుంది. మనం ఇట్లా వాడిపోయి కూర్చున్నప్పుడు, మేరుదండం నిటారుగా పెట్టి కూర్చున్నప్పుడు మానవుని రహస్యం అంతా మేరుదండంలో ఉంటుంది. కనుక ఆ రకంగా తపస్సులో ఉన్నప్పుడు అయితే మనము ఈ విధంగా మనకు చక్కగా వాడిపోయి కూర్చున్నప్పుడు నిద్ర ఆటోమేటిక్ వస్తుంది. మేరుదండం నిటారుగా పెట్టినప్పుడు అదే చేసుకుంటాం, నిద్ర అంత ఈజీ రాదు మనకు. కనుక మనం ధ్యానం చేసేది చక్కగా ఉండాలి.
ఇంకొకటి చిన్నది మనము నాలుక ఫోల్డ్ చేసుకుని ఉంటే దాన్ని అర్ధకేచర్ అంటారు. అర్ధకేచర్లో ఉన్నప్పుడు శరీరంలో ఏంటిదంటే ఉష్ణం రాదు, హీట్ ఉంటుంది కొంతమందికి బాడీలో. ఆ హీట్ రాదు ఒకటి, ఆకలి తప్పులు కంట్రోల్ వస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, జ్ఞానం చక్కగా ఉంటుంది. కనుక మనము చక్కగా మొదలు కాళ్ళ క్రియ చేద్దాం. చక్కగా కూర్చోండి అందరు, మేలుదండము నిదాలు పెట్టి కూర్చోండి. మొదలు చక్కగా సుదీర్ఘమైన శ్వాస తీసుకొచ్చి ఓంకారాన్ని ఉచ్చరించండి అందరు. ఓం